సక్సెస్ అంటే ఏంటి డిఫైన్ చేయాలి అనుకున్నట్లయితే చాలామంది మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు సక్సెస్ అంటే ఏంటి సార్ అని అడుగుతూ ఉంటారు. సక్సెస్ని డిఫైన్ చేయడం అంటే జనరల్గా పక్కోడి కంటే బాగా ఉంటేనో, పక్కోడి కంటే బాగా డబ్బులు సంపాదించానో, ఆడికంటే అందంగా ఉంటేనో, లేకపోతే ఆడికంటే బెటర్ ఫ్యామిలీలో పుడితేనో, ఆడికంటే డబ్బు ఉన్నవాడి కింద పుడితేనో, వాడికంటే ఎక్కువ మార్కులు వస్తేనో, వాడికంటే మంచి ఉద్యోగం వస్తేనో, ఆడికంటే అందమైన పిల్లలు వస్తేనో, లేకపోతే ఆడికంటే ఏదో వేరే వేరే రకమైనటువంటి మంచి పిల్లలు ఆడపిల్లల కంటే మన పిల్లలు బాగా సెటిల్ అయితేనో, ఇలాగ సక్సెస్ని డిఫైన్ చేసే విధానం ఏదైతే ఉందో తప్పు. సక్సెస్ ఈజ్ నథింగ్ బట్ బెటర్ దాన్ ఎస్టర్డే. అంటే నిన్నటి కంటే ఈరోజు మనం బెటర్గా ఉన్నట్లయితే దట్ ఈజ్ ఇట్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ 100కి మీకు 10 మార్కులే వచ్చినాయి, ఈవేళ 11 మార్కులు వచ్చినాయి, నువ్వు సక్సెస్ఫుల్ పర్సన్వే. రేపు 12 వచ్చినాయి, సక్సెస్ఫుల్ పర్సన్వే. సక్సెస్ అనేది ఇట్స్ రిలేటివ్గా, అంటే మీకు మీరుగా మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకుంటూ మీరు ముందుకు ఎదగడానికి దాన్ని మనం డిఫైన్ చేయాలి తప్ప పక్క వాళ్ళతోనూ, వేరే విషయాలతోనూ, వేరే పర్సన్స్తోనూ, వేరే యాక్టివిటీస్తోనూ, లేకపోతే వేరే కంపారిజన్స్తోనూ కంపేర్ చేసి సక్సెస్ని డిఫైన్ చేయడం అనేది ఏదైతే ఉంటుందో అది సొసైటీలో జరుగుతున్నటువంటి అతిపెద్ద తప్పు. ఇలా చేయడం వల్లే ఈ సొసైటీకి అన్రెస్ట్ వచ్చి క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. సో సక్సెస్ని డిఫైన్ చేసి స్టైలే తప్పు. మన సొసైటీ చాలా తెలియక చాలామంది ఎవడబడతాడు యూట్యూబ్లోనే ఎవడబడతాడు పనికి మళ్ళీ డెఫినేషన్ ఇస్తున్నాడు సక్సెస్కి. సక్సెస్కి అసలు డెఫినేషనే ఉండదు. సక్సెస్ ఈజ్ నథింగ్ బట్ నిన్ను నువ్వు మలుచుకుంటూ, నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటూ, నిన్ను నువ్వు బెటర్గా నువ్వు మలుచుకుంటూ ముందుకెళ్తే వాడే సక్సెస్ఫుల్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపాయలు నువ్వు సంపాదిస్తున్నావు, నువ్వు ఇంతకంటే బెటర్గా వెళ్ళి 12,000 రూపాయలు సంపాదించగలిగావు, నువ్వు సక్సెస్ అయినట్టే. 12 తర్వాత 14 అయ్యో సక్సెస్ అయినట్టే. సో బెటర్ దాన్ ఎస్టర్డే అన్న నినాదం ఏదైతే ఉంటుందో అలా ఉన్నందుకు మనిషి హ్యాపీగా ఉంటాడో, వాడు ఇంప్రూవ్ అవుతున్నాడు కాబట్టి ఆ ప్రౌడ్నెస్ ఉంటుంది, చక్కగా లైఫ్లో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అందరూ ఒకే రకంగా ఉండరు. ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది ఒకే రకంగా లేరు. ఒకే ఆలోచనలు, ఒకే యాటిట్యూడ్, ఒకే పర్సనాలిటీ, ఒకే కలరు, ఒకే బ్రెయిన్, ఒకే ఐక్యూ, ఒకే ఎబిలిటీ, ఒకే రకమైన ఫ్యామిలీ ఉండదు. సో అందరూ ఏ ఇద్దరు మనుషులు సమానంగా ఉంటారు కాబట్టి ఏ ఇద్దరు మనుషుల్ని కంపేర్ చేసుకోకుండా ఎవరిని వాడు మాత్రమే కంపేర్ చేసుకుంటూ బెటర్గా ముందుకెళ్ళి విధానం ఏదైతే ఉంటుందో దాన్నే సక్సెస్ అంటారు.